शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाध्यात्मनसः सर्वार्थानां पक्रमे नत्वा कृतकृत्याश्वस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदनावदनम्बुजे सर्वदा सर्वदास्माकं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నిన్న మనం 8వ శ్లోకం చెప్పుకున్నాం. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం అని. దాని తర్వాత ఇది రఘూనామన్వయం వక్ష్యే. ఈ రఘూనామన్వయం వక్ష్యే అనే దాన్నే మనం ఇంతకు ముందు 5వ శ్లోకం దగ్గర నుండి వరుసకు చెప్పుకుంటూ వచ్చాం. సోహమాజన్మ శుద్ధానాం, అక్కడి నుంచి సోహమాజన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణాం ఆసముద్రక్షితీశానాం ఆనాకరధవత్మనాం. అక్కడి నుండి రఘూణాం అన్వయం వక్ష్యే అనే దాన్ని ప్రతి శ్లోకంలో అన్వయించుకున్నాం. అంటే పైన చెప్పినటువంటి ఆ రఘువంశ రాజుల యొక్క వంశాన్ని గురించి చెప్పబోతున్నాను అని దానికి అర్థం అన్నమాట. రఘూణామన్వయం వక్ష్యే తనువాగ్విభవోపి సన్ తద్గుణైః కర్ణమాగత్య చాపలాయ ప్రచోదితః. రఘూణామన్వయం వక్ష్యే తనువాగ్విభవోపి సన్ తద్గుణైః కర్ణమాగత్య చాపలాయ ప్రచోదితః. ఎవరైనా పదచ్ఛేదం చెబుతారా ఇక్కడ? ఎవరైనా ప్రయత్నం చేస్తారా? రఘూణాం అన్వయం వక్ష్యే తను వాగ్విభవో అపి తద్గుణైః కర్ణం ఆగత్య చాపలాయ ప్రచోదితః. రఘూణాం అన్వయం తనువాగ్విభవః అపి కర్ణం ఆగత్య చాపలాయ ప్రచోదితః. ఈ సహా అహం, ఇక్కడ వక్ష్యే అనేది ఉత్తమ పురుష ఏకవచనం. వక్ష్యే చెప్పగలను అనగానే నేను చెప్పగలను అనే అర్థం ఉత్తమ పురుషులో. అహం వక్ష్యే నేను చెప్పగలను. వక్ష్యామహే అవుతుందండి. వక్ష్యే వక్ష్యావహే వక్ష్యామహే అంతే, ఆత్మనేపదం. అంచేత వక్ష్యే అంటే చెప్పగలను. అహం వక్ష్యే నేను చెప్పగలను. తాను ఎటువంటి వాడో ఇంతకు ముందు చెప్పాడు. చెప్పి సోహం అటువంటి నేను చెప్పగలను అన్నాడు. అటువంటి నువ్వు ఎలా చెప్పగలవు అంటే అయినప్పటికీ నేను చెప్తా అన్నాడు. అంటే పూర్వ కవులు మార్గం వేశారు కదా, అని చేత ఇబ్బంది లేదు, నేను చెప్తా అన్నాడు. ఇక్కడ అతడు ఇంకా ఎటువంటి వాడు అనే దానికి చెబుతున్నాడు. తనువాగ్ విభవ సన్ అపి. తను వాక్ విభవ, వాక్ విభవ వాక్ యొక్క సంపద. అది తను అంటే కొంచెం అని అర్థం. తను వాక్ విభవ
కొంచెమే నాకు ఆ శబ్ద సంపద ఉన్నప్పటికీ అని. మన ఇంగ్లీష్లో వెకాబులరీ అంటారు కదా, అలాగనమాట ఇక్కడ శబ్ద సంపద అంటే. మనం ఏదైనా రాయాలన్నా చెప్పాలన్నా చెప్పదలిచిన విషయానికి తగినటువంటి ఆ శబ్దజాలం అంతా మనం ఎరుగుండి ఉండాలి, మనకి తెలియాలి. తెలిస్తేనే ఆ శబ్దజాలాన్ని ఉపయోగించి మనం అనుకున్న విషయాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం. అందుచేత ఇక్కడ ఏమన్నారంటే నా దగ్గర ఉన్న శబ్దజాలం కొంచెమే ఉంది, అయినప్పటికీ కూడా తను వాక్ విభవ సన్ అపి అంటే తక్కువ శబ్ద సంపద కలవాడిని, అటువంటి వాడిని అయినప్పటికీ కూడా రఘుణాం అన్వయం వక్ష్యే, ఆ రఘువంశరాజుల యొక్క వంశమును గురించి చెప్తాను. ఎందుకంత పట్టుదల? నీకు శబ్దజాలం ఎక్కువ లేదన్నావు, మందబుద్ధిని అన్నావు. ఎందుకంత అంటే దానికి కారణాన్ని చెబుతున్నాడు యువతల. తద్గుణై కర్ణం ఆగత్య చాపలాయ ప్రచోదిత. ప్రచోదితుడు అంటే ప్రేరేపింపబడినవాడు. మనకి గాయత్రి మంత్రంలో ప్రచోదయాత్ అని చెబుతాం. ఆ సవితృదేవత మనల్ని మా యొక్క బుద్ధులను ప్రేరేపించుగాక అని చెబుతున్నాం. ప్రచోదనం అంటే ఎదుటివాడిని ప్రోత్సహించడం, ప్రేరేపించడం. ఇక్కడ ప్రచోదిత, ఇతడు తా అనే ప్రత్యయం ఏ అర్థంలో వస్తుందో చెప్పాను మీకు వెనక మొన్న. తా అనేది కర్మార్థం. ప్రచోదిత ప్రేరేపింపబడిన వాడను అన్నట్టు. ఎవరి చేత ప్రేరేపింపబడ్డాడు ఇతను? తద్గుణై. తద్గుణై, అతని గుణముల చేత. అతడు అంటే ఇక్కడ తత్ అంటే తేషామని బహువచనం కూడా చెప్పచ్చు. పైన రఘువంశరాజుల యొక్క అంటున్నాడు కాబట్టి తేషాం గుణై తద్గుణై అన్నమాట. వారి యొక్క గుణముల చేత, వారి గుణముల చేత ప్రేరేపింపబడ్డవాడు. దేనికోసం ప్రేరేపించారు? చాపలాయ అంటే చపలమైన పని. చపలమైన పని అంటే ఏదో చేద్దామనే సరదా కొద్దీ చేయడం, చేసే సామర్థ్యం ఉన్నా లేకపోయినా దాన్ని చాపల్యం అంటారు. ఇప్పుడు చూడండి, సంగీతం పాట పాడుతున్నారు, అదే అదే నేను అది చెప్దామంటే అది ఎందుకని చెప్తున్నా. ఆ జిహ్వా చాపల్యం అంటే ఆ తినాలనేటువంటి కోరిక వాడికి ఏదో అజీర్ణమో మరోటో పడదు. పడకపోయినా సరే ఆ జిహ్వా చాపల్యం కోసం తింటూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఎవరైనా పాట పాడారు అనుకోండి, వాడికి సంగీతం తెలుసు, బాగా పాడారు అనుకోండి, మనకు కూడా పాడాలని ఉంటుంది. బాగుండదని మనకి తెలిసినా సరే ఏం చేస్తాము? పాడడానికి ప్రయత్నం చేస్తాం. పోనీ మన ఇంట్లో మనం పాడేసుకుంటాం, మిగతా వాళ్ళు ఎదురుకుండా పాడకపోయినా. అది చాపల్యం అన్నమాట. అంటే దాని పట్ల సామర్థ్యం ఉన్నా లేకపోయినా ఆ కోరికను అదుపు చేయలేక ఆ పని చేయడానికి ప్రవర్తించడం అన్నమాట. అది చాపల్యం. ఇక్కడ ఆ గుణముల చేత ఈ చాపల్యమైన పనికి, తెలివి తక్కువ పనికి ప్రచోదిత ప్రేరేపింపబడ్డాడు. ఎలా ప్రేరేపించబడ్డాడు అంటే ఆ గుణములు ఏం చేసేట? కర్ణమాగత్య. కర్ణం అంటే చెవి. ఈ చెవి దగ్గరికి వచ్చి అవి చెప్పాయన్నమాట. కర్ణము దగ్గర, చెవి దగ్గరికి ఆగత్య వచ్చి చాపలాయ ప్రచోదిత. ఆ గుణాలు అంటే రఘువంశరాజుల యొక్క గుణాల గురించి విన్నాడనమాట. చెవి దగ్గరికి వచ్చి చెప్పడం అంటే రఘువంశరాజుల యొక్క గుణముల గురించి విన్నాడు. అంచేత ఆ గుణములు చెవి దగ్గరకి వచ్చి ఇతన్ని ప్రేరేపించాయన్నమాట. అందుచేత నేను తక్కువ శబ్దజాలము, శబ్ద సంపద తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ రఘువంశరాజుల యొక్క వంశాన్ని గురించి చెబుతాను అన్నాడు. అంటే ఆ కారణం అది. తనకి
అంత గొప్ప శబ్దజాలము లేదు అనే సంగతి తెలుసు, తన దగ్గర అంత శబ్ద పుష్టి లేదు అని. సంస్కృతంలో ఏమంటుంటారంటే ధాతు పుష్టి అంటారు. అంటే ధాతువులు బాగా తెలియాలి, ఆ క్రియల యొక్క అర్థాలు, ఈ శబ్దములు ఎలా తయారయ్యో తెలియాలంటే ధాతువుల యొక్క పుష్టి ఉండాలి. అలాగే లింగ జ్ఞానం కూడా బాగా ఉండాలి. అంటే పుంలింగమా, స్త్రీలింగమా, నపూంసలింగమా అనేది తెలియడం కావాలి. అలా తెలిస్తే అప్పుడు సంస్కృతం బాగా తెలిసినట్టు అనమాట. అలాగే ఇక్కడ ఏమిటంటే ఆ శబ్ద జ్ఞానము అతనికి ఉన్న సంపద తక్కువ అయినప్పటికీ కూడా ఎందుకు చెబుతానని బయలుదేరాడయ్యా అంటే వాళ్ళ యొక్క గుణాలు అటువంటి. రఘువంశరాజుల యొక్క గుణములు గొప్పవి అనమాట. ఆ గుణాలు ఇతని చెవిని పడి ఏమైనా సరే మనం ప్రయత్నం చేయాలి, మనకు సామర్థ్యం ఉన్నా లేకపోయినా సరే ప్రయత్నం చేయాలి అనే కోరికను కలగజేసాయి అనమాట. అందువల్ల తనువాక్ విభవ సన్ అపి, తను వాక్ విభవ అంటే కొంచెమే శబ్ద సంపద కలిగిన వాడన అయినప్పటికీ, తను అంటే తక్కువ, వాక్ అంటే శబ్దం, విభవము అంటే సంపద. అంచేత తను వాక్ విభవ తక్కువ శబ్ద సంపద కలవాడను సన్ అపి అలా కలిగి ఉన్నవాడనైనప్పటికీ. తను అంటే శరీరం అని కూడా, తనువు అని కూడా వస్తుందా? అది ఆ తను శబ్దము స్త్రీలింగం. ఈ తను అనేది 3 లింగాల్లోనూ వాడచ్చు. తను అంటే ఇక్కడ తను అంటే తక్కువ అని అర్థం. డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఎలా మనం డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటున్నారు? అంటే అదే అంటే ఇక్కడ శరీరము అని అర్థం ఇక్కడ కుదరదు కదా. అలాగనా? ఓకే. అదే ఆ అర్థం అక్కడ కుదురుతుందా లేదో. వాక్ విభవము అంటే వాక్ యొక్క సంపద, ఇక్కడ శరీరంతో పని లేదు కదా. చేత తను అంటే తక్కువ అన్నట్టు, తక్కువ శబ్ద సంపద కలివాడిన అయినప్పటికీ తద్గుణై ఆ రఘువంశరాజుల యొక్క గుణముల చేత కర్ణం చెవి దగ్గరకు ఆగత్య వచ్చి చాపలాయ అంటే చాపల్యముగు పని కొరకు, చపలత్వముతో కూడిన పని. చపలుడు అంటే తెలివి తక్కువ, ఆ తెలివి తక్కువ వాడు చేసే పని చాపలం అంట. అంటే తెలివి తక్కువ పని అన్నమాట ఇది. ఎందుకు? సామర్థ్యం లేనిదే ఆ పని చేయాలని అనుకోవడం. కాబట్టి ఇటువంటి చాపల్యంతో ఉన్న పని కొరకు ప్రచోదిత ప్రేరేపింపబడిన వాడనై లేదా ప్రోత్సహింపబడిన వాడై రఘుణాం రఘువంశరాజుల యొక్క అన్వయం వంశమును గురించి పక్షి చెప్పగలరు. మహ్యమపి ఏకం చాపల్యం అస్తి. అవునండి, మహ్యమపి ఏకం చాపల్యం అస్తి. ఇతః పరం అహం సంస్కృత భాషయా భాషణం కర్తుం యత్నం కరోమి. సమీచీనం. ఇప్పుడు వ్యసనం అంటూ ఉంటారే, ఆ వ్యసనం అంటే అలవాటు. అలవాట్లు మిగతా అన్నిట్లో అలవాట్లు మంచిది కాదు, విద్యా వ్యసనం ఉండడం మంచిది, అది దోషం కాదనమాట. విద్య పట్ల వ్యసనం ఉండడం దోషం కాదు. అలాగేమిటంటే ఈ సంస్కృతం మాట్లాడాలి అనే చాపల్యం ఉండడం దోషం కాదు, మిగతా చాపల్యం అయితే దోషం అవుతుంది. భవతః అనుగ్రహం ప్రార్థయామి. అవశ్యం. ఎవరైనా చెప్తారా సంస్కృతం? ఇదే సంస్కృతం అంటారు, దీనికి అర్థం ప్రయత్నించండి. ఇక్కడ పదచ్ఛేదము అన్వయం కూడా ఉన్నాయి, ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను మీకు. అది
పిసన్ అంటే ఏమిటో నాకు తెలియదు. నాకు నేను ప్రయత్నం చేయనా గురువు గారు? ఆ, ఒకసారి మీరు శ్లోకం నేను చూపించరా? ఇక్కడ ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, చెప్పండి. రఘునా మన్మయం వక్ష్యే తను వాగ్విభవో పిసన్ తద్గుణైః కర్ణమాగత్య చాపలాయ ప్రచోదితః ఆ, రఘూణా మన్మయం వక్ష్యే. అది చివరి చెప్పాలి. పదచ్ఛేదం ఆ, రఘూణా అన్వయం వక్ష్యే తను వాగ్విభవః అపి సన్ తద్గుణైః కర్ణం ఆగత్య చాపలాయ ప్రచోదితః. అన్వయః తను వాగ్విభవః అపి తద్గుణైః కర్ణం ఆగత్య చాపలాయ ప్రచోదితః సన్ రఘూణాం అన్వయం వక్ష్యే. ఇది తను వాగ్వి అంటే వాక్ యొక్క సంపద కొంచెమే ఉన్నా అక్కడ మీరు ఇగో జాగ్రత్తగా విడదీయాలి. తను వాక్ విభవ అని విడదీయాలి. యువతలకు విడదీయకూడదు. తను వాగ్ విభవః విభవతో కలపాలి. తను వాగ్ విభవ. తను వాగ్ విభవః కొంచెం వాక్ యొక్క సంపద కొంచెమే ఉన్నను తద్గుణై వారి గుణముల చేత అంటే రఘువంశము యొక్క వారి గుణముల చేత కర్ణం ఆగత్య అంటే విన్నాను, చెవి దగ్గరికి వచ్చి చెప్పాయి. చెవి దగ్గరికి వచ్చి చెప్పాయి. దెన్ అనకర్లే, చెవి దగ్గరకు వచ్చి ఇంకా చెవి దగ్గరికి వచ్చి చపలమైన పనిని ప్రచోదితః ప్రేరేపింపబడిన వాడనై. సన్ కూడా అక్కడే కలపండి. ప్రచోదితః సన్ అంటే ఏమో అర్థము? సన్ అంటే అయి ఉండుట, అలా అయి ఉండుట, ఉండడం అని అర్థం. సన్ అనేది ప్రేరేపింపబడిన వాడనై అని వస్తుందా? రఘూణా అన్వయం వక్ష్యే. రఘువంశరాజుల యొక్క వంశం గురించి నేను చెప్పగలను. అంతే. ఇంకా ఎవరైనా? నేను ప్రయత్నిస్తాను మహోదయ. చెప్పండి. రఘూణామన్వయం వక్షే తను వాగ్విభవోపి సన్ తద్గుణైః కర్ణమాగత్య చాపలాయ ప్రచోదితః. రఘూణాం అన్వయం వక్షే తను వాగ్విభవః అపి సన్ తద్గుణైః కర్ణం ఆగత్య చాపలాయ ప్రచోదితః. అన్వయః తను వాగ్విభవః అపి తద్గుణైః కర్ణం ఆగత్య చాపలాయ ప్రచోదితః సన్ రఘూణాం అన్వయం వక్షే. తను వాగ్విభవః అంటే వాక్ సంపద కొంచెమే ఉన్నప్పటికీ అయినప్పటికీ తద్గుణైః అంటే రఘువంశరాజుల యొక్క గుణాల చేత కర్ణం ఆగత్య అంటే చెవి దగ్గరికి వచ్చి చాపలాయ అంటే సామర్థ్యం తక్కువగా ఉండడం, చపలత్వంతో ఉన్నప్పటికీ చపలమైన పని కొరకు ప్రచోదితః సన్ ప్రేరేపింపవాడినైన అయ్యి రఘునాం రఘువంశరాజుల యొక్క అన్వయం చరిత్ర నా మహోదయ. అన్వయం అంటే రఘువంశరాజుల యొక్క వంశమును వక్షే, అహం వక్షే అనుకోవాలి, నేను చెప్పగలను. గంగాధరరావు గారు చెప్తారా? చెప్తానండి.
రఘూణామన్వయం వక్షే తను వాగ్విభవో అపి సన్ తద్గుణైః కర్ణమాగత్య చాపలాయ ప్రచోదితః ప్రచోదితః రఘుణాం ప్రచోదితతో అయిపోయింది. రఘువంశంలో 1-9 శ్లోకం నెంబర్ అంతే అది. అవునులే. రఘూణాం అన్వయం వక్షే తను వాగ్విభవః అపి సన్ తద్గుణైః కర్ణం ఆగత్య చాపలాయ ప్రచోదితః. తను వాగ్విభవః వాక్ సంపద తక్కువగా ఉన్నవాడిని అయినప్పటికీ ఆ గుణములు శివుల దగ్గరికి వచ్చి ఆ పదం సంస్కృత పదం కూడా చెప్పండి. ఆ గుణములు వారి గుణముల చేత వారి గుణములు చెవుల దగ్గరకు వచ్చి చపలమైన పనిని ప్రేరేపించబడిన వాడినై రఘువంశం యొక్క గొప్పదనాన్ని చెప్తాను. మీరు సంస్కృత పదాలు చెప్పట్లేదు. మళ్ళీ చెప్తాను గురుగారు. తను వాగ్విభవ వాక్ సంపద తక్కువగా ఉన్నవాడినైనప్పటికీ అపి తద్గుణై వారి గుణముల వారి గుణముల చేత తృతీయ వారి గుణముల చేత కర్ణం ఆగత్య చెవుల దగ్గరకు వచ్చి చాపలాయ ప్రచోదితః చపలమైన పని చేయడానికి ప్రేరేపించబడిన వాడినై రఘూణాం రఘువంశం యొక్క రఘుణాం రాజుల యొక్క అని చెప్పండి. రాజుల యొక్క అన్వయం వంశము గురించి చెప్తాను. అంటే వంశం గురించనే అన్వయం అంటే వంశముల గురించి పక్షే చెప్తాను చెప్పగలుగుతాను. గురువు గారు అన్వయం అంటే అక్కడ ఏది ఉందో దాన్ని బట్టి అవుతుంది కదా, వంశం అని కాదు కదా. ఏమిటండి ఇక్కడ రఘుణం అన్వయం అంటే రఘు వంశము కాబట్టి ఆ వంశం గురించని, అలాగా అన్వయం అంటే అదే అన్వయం అంటేనే వంశం. అంటే అన్వయం అంటే మీనింగే వంశమా? ఓకే, అన్వయం అనే శబ్దానికే వంశం అని అర్థం. ఓకే. తెలుగులో కూడా అన్వయం అనే పదం ఉంది కదండి. తెలుగులో ఉంది అన్వయం, కానీ అర్థం వేరు. అన్వయం అంటే అలా కదండి. ఇక్కడ మనం శ్లోకానికి అన్వయం అన్నాం. అన్వయం అంటే అదొక అంటే వరుస అని అర్థం. అక్కడ పదముల యొక్క వరుసని అన్వయము అని అంటాం. ఎందుకంటే పదాలకి ఏ పదానికి ఏ పదంతో అన్వయం ఉందో అంటే సంబంధం ఉందో దాన్ని బట్టి వాక్యం ప్రోజాటంలో చెబుతున్నాం. అంచే దాని అన్వయము అని అన్నారు. ఇక్కడ శ్లోకంలో అన్వయం వక్షే దగ్గర అన్వయం అంటే వంశము అని అర్థం. నేను చెప్పచ్చండి గురువు గారు? చెప్పండి, చెప్పొచ్చా? ప్రయత్నం చేస్తాను. ఎవరైనా నా ముందు ఎవరైనా చెప్తా అంటే ఆఖరిని చెప్తాను నేను. చెప్పండి. నెక్స్ట్ మేము చెప్తాం. చెప్పండి. షోడశః పాఠః 16వ పాఠము. రఘూనామన్వయం వక్షే తను వాగ్విభవోऽపి సన్ తద్గుణైః కర్ణమాగత్య చాపలాయ ప్రచోదితః. పదచ్ఛేదం. రఘూనాం అన్వయం వక్షే తాను వాగ్విభవః ఆపి సన్ తను వాగ్విభవః ఆపి సన్ తద్గుణై కర్ణం చాపలాయ ప్రచోదితః. కర్ణం ఆగత్య చాపలాయ ప్రచోదితః. అన్వయం తను వాగ్విభవః ఎవరైతే వారి వాక్కుల చేత ఆపి తద్గుణై అలా ఒకసారి తను వాక్ విభవ అని ఉంది కదా,
తను కొంచెము, వాక్ కొంచెం శబ్దముల యొక్క, విభవ సంపద కలవాడని, అపి అయినప్పటికీ, అట్లా చెప్పాలి. తనువాగ్ విభవ అపి, కొంచెము శబ్ద సంపద కలవాడనైనప్పటికీ, వాడినప్పటికీ తద్గుణై వారి ఆ గుణముల చేత వారి వారి గుణముల చేత, వారి గుణముల చేత కర్ణం నా చెవుల దగ్గర ఆగచ్చ చెవుల దగ్గరకు వచ్చి చాపలాయ అంటే చంచల మనస్తత్వం చపలమైన చపలమైన ప్రచోదిత ప్రేరేపించబడిన వాడినైనను సన్ అంటే ఆ రఘునాం సన్ అంటే అయిన వాడనై, ప్రేరేపింపబడిన వాడను అయిన వాడనై, ప్రేరేపించబడిన వాడినైనను రఘునాం అన్వయం ఆ రఘువంశముల చేత వక్షే చెప్పబడినాను. రఘునాం అంటే రఘువంశ రాజుల యొక్క అన్వయం వంశమును వక్షే చెప్పుచున్నాను, చెప్పగలను. గురుగారు నేను చెప్తానండి. చెప్పండి. రఘునామన్వయం వక్ష్యే తన్వాగ్భివోపి సన్ తద్గుణై కర్ణమాగత్య చాపలాయ ప్రచోదితః. పదచ్ఛేదం అండి. రఘునాం అన్వయం వక్ష్యే తన్వాగ్విభవః అపి సన్ తద్గుణై కర్ణం ఆగత్య చాపలాయ ప్రచోదితః. అన్వయం అండి. తన్వాగ్విభవ కొంచెము వాక్ సంపద ఉండి కూడా తద్గుణై ఉండి కూడా కాదు, ఉన్నవాడు అయినప్పటికీ వచ్చినప్పుడు అయినప్పటికీ అని చెప్తాం. అపి అంటే కూడా అని కదా గురుగారు. అంటే అపి అనేది ఆ సందర్భాన్ని బట్టి కూడా అనే అర్థం కూడా ఉంటుంది. అంటే కొంచెమే సంపద, కొంచెమే వాక్ సంపద ఉన్నప్పటికీ వారి గుణముల కర్ణమాగత్య చాపలాయ చపలత్వం పని చపలత్వం పని చపలత్వంతో కూడిన పనికి ప్రచోదింపబడిన వాడనైనప్పటికీ రఘునాం అన్వయం వక్షే రఘువంశీయుల యొక్క రఘువంశ రాజుల యొక్క అన్వయం అంటే వాళ్ళ వంశీయుల గురించి చెప్పగలం. వంశముల గురించి వక్షే చెప్పగలను. నేను చెప్తాను. తనువాగ్ విభవోపి సన్ తద్గుణై కర్ణమాగత్య చాపలాయ ప్రచోదితః. పదచ్ఛేదః. రఘూనాం అన్వయం వక్షే తనువాగ్ విభవః అపి సన్ తద్గుణైః కర్ణం ఆగత్య చాపలాయ ప్రచోదితః. అన్వయః. తనువాగ్ విభవః అపి తద్గుణైః కర్ణం ఆగత్య చాపలాయ ప్రచోదితః సన్ రఘూనాం అన్వయం వక్షే. తక్కువగా ఏంటంటే శబ్దజాలము ఉన్నప్పటికీ తద్గుణై వారి గుణముల చేత కర్ణముల దగ్గరికి వచ్చి చపలమైన పని కొరకు రఘువంశము యొక్క వంశము గురించి ప్రేరేపింపబడిన పని కొరకు ప్రేరేపింపబడిన వాడనై రఘువంశ రాజుల యొక్క వంశము గురించి చెప్పగలను. సుబ్రహ్మణ్యం గారు డౌట్ ఏదో అడుగుతుంటారు. ఈ తద్గుణై దగ్గర గుణ పదం కదా, అసలు పదం మనకి గుణ కదా, మనకి ఐకారం ఎట్లా వచ్చింది అక్కడ మనకి? తృతీయ బహువచనం. తృతీయ బహువచనం రామ, రామాకి తృతీయ బహువచనం రామై, బాల బాలై, తృతీయ బహువచనం వచ్చింది. గుణై.
గుణములు చేతగాని గుణముల పనిని చేత చేయుట బహువచనం. కొరకే అని కూడా అనొచ్చా? గుణముల చేత బహువచనం, తృతీయ బహువచనం. ఏమంటారు? చేతగాని పనిని చేయుట కొరకై ప్రేరేపింపబడిన వారినే అని కూడా అనొచ్చు. తృతీయ బహువచనం వచ్చింది గురుగారు. కరెక్ట్. చాపల్యం అంటే మీ ఇష్టం, ఏం చెప్పినా సరే. అదే రామయ్యే పొరపాటు పడ్డారు గురుగారు. శాంపల్యం కూడా చెప్పుకోవచ్చండి. సరే, బాగుంది. ఇప్పుడు దీంట్లో చూడండి, రఘూణాం ఉందనుకోండి. రఘూణాం ఏ విభక్తి, ఏ వచనము? షష్ఠీ విభక్తి బహువచనం. షష్ఠీ విభక్తి బహువచనం. ఈ శబ్దము ప్రాతిపదిక ఏమిటవుతుంది? శబ్దం ఏదవుతుంది? రఘూన్. శబ్దం శబ్దం అంటే మూలం. మూల ప్రాతిపదిక ఏమిటది? రఘు. ఉకారాంత పుల్లింగ శబ్దం. రఘు అంటే ఉకారాంత పుంలింగ శబ్దం. దానికి షష్ఠి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటాయి కదా. బహువచనం రఘూణాం అంటే గురువుణాం లాగా. ఏకవచన, ద్వివచనాలు చెప్పండి. రఘోః, రఘ్వోః, రఘూణాం. రఘోః, రఘ్వోః, రఘూణాం. గురోః, గుర్వోః, గురూణాం. అలాగా రఘోః, రఘ్వోః, రఘూణాం. అన్వయం. అన్వయం అనేది ఏ విభక్తి? విభక్తి అండి. మనం అర్థం చెప్తున్నాం కదా, అర్థాన్ని బట్టే తెలిసిపోతుంది. అన్వయమును గురించి అన్నాం, ద్వితీయ విభక్తి. దీనికి మిగతా వచనాలు చెప్పండి. అన్వయం, అన్వయం, అన్వయే, అన్వయాః. ద్వితీయ, అక్కడ ద్వితీయ విభక్తి ఏకవచనం అనుకున్నాం కదా. అన్వయం, అన్వయౌ, అన్వయాన్. అన్వయ పుంలింగ శబ్దం అంచేత రామ శబ్దం లాగా. రామం, రామౌ, రామాన్. అలాగా అన్వయం, అన్వయౌ, అన్వయాన్. వక్ష్యే. వక్ష్యే అనేది ఆత్మనేపది, వర్తమాన కాలము, లట్టు, ఉత్తమ పురుష, ఏకవచనం. అది మీకు ఇంకా చెప్పలేదు కాబట్టి తెలియదు. వక్ష్యే, వక్ష్యావహే, వక్ష్యామహే. వచ్, వచ్ అనే ధాతువు. ఈ వచ్ అనే ధాతువుకి ఆత్మనేపదము, వర్తమాన కాలము, ఉత్తమ పురుష, ఏకవచనం ఇది. తర్వాత తనువాక్ విభవ. ఈ విభవ అనేది ఏ విభక్తి? విభక్తి. అంచేత వాక్ విభవ, వాక్ విభవౌ, వాక్ విభవాః. ప్రథమా విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అపి. అపి అనేది అవ్యయం. అవ్యయం. తర్వాత సన్, అది కూడా అవ్యయం. ఇది అవ్యయం కాదు, చెప్తాం ఒకసారి. సన్ అనేది ప్రథమా విభక్తి ఏకవచనం, పుంలింగం. సన్, సంతౌ, సంతః అని అవుతుంది. సన్, సంతౌ, సంతః. ఈ సన్ అనే శబ్దము మనం అస్ అనే ధాతువు మించి తయారవుతుంది. అస్ అంటే ఉండుట, సన్ అంటే ఉన్నవాడు అని అర్థం. తనువాగ్ విభవ సన్, లేదా ప్రచోదిత సన్, ప్రేరేపింపబడి ఉన్నవాడు అని అర్థం వస్తుంది అనమాట. అస్ అనే ధాతువుకు ఉండుట అని అర్థం. ఇది పుంలింగంలో, స్త్రీలింగంలో, నపుంసలింగంలో, 3 లింగాల్లోనూ ఉంటుంది. లోక వ్యవహారంలో మనం మంచి అనే అర్థం చెబుతుంటాం. సజ్జన, సత్ అంటే మంచివాడు అని చెబుతున్నాం. సత్పురుషుడు, మంచి పురుషుడు అని చెబుతున్నాం. అసలు అర్థం ఏమిటంటే సన్ అనే దానికి సత్ అనే శబ్దం అనమాట. అది ఉన్నటువంటి వాడు అని అర్థం కేవలం దానికి. సన్, సంతౌ, సంతః అంటే సత్శబ్ద తకారాంత పుంలింగ, ప్రథమా విభక్తి ఏకవచనాంత అని చెప్పాలన్నమాట. తర్వాత తద్గుణై. మహోదయ స్త్రీలింగంలో ఎలా ఉంటాయండి? సన్, సంతౌ, సతీ, సతీ, సత్యౌ, సత్యః. నపుంసకలింగం. నపుంసకలింగం అయితే సత్, సత్, సతీ, సంతి అని అవుతుంది. సత్, సతీ, సంతి అని అవుతుంది.
అటువంటి శబ్దం ఇంకా మీకు చెప్పినట్లేదు. అది ధన్యవాదాలు. తర్వాత తద్గుణై, వారి యొక్క గుణముల చేత అంటున్నాం. అంచేత తేషాం గుణై తద్గుణై, వారి యొక్క అనడానికి తేషాం అనాలి. సమాసంలో ఈ తద్ అనే శబ్దం ఉంటుందన్నమాట. తద్ అనే శబ్దానికి షష్ఠీ బహువచనం తేషాం. కాబట్టి తేషాం గుణై తద్గుణై, వారి యొక్క గుణముల చేత. చేత బహువచనము, తృతీయ బహువచనం. కాబట్టి ఏకవచనం ఏముంటుంది? ఏకవచనం ఎలా ఉంటుంది? గుణేన ఆ గుణేన గుణాభ్యాం గుణైః. అంతే. తద్గుణేన తద్గుణాభ్యాం తద్గుణై, గుణేన గుణాభ్యాం గుణై, రామేణ రామాభ్యాం రామై. గుణ అనే శబ్దం పుంలింగ శబ్దమే, గుణ శబ్దం. తర్వాత కర్ణం, కర్ణం ద్వితీయ వ్యక్తి అండి. ద్వితీయ విభక్తి ఏకవచనం. కర్ణం, కర్ణౌ, కర్ణాన్ అని. కర్ణం, కర్ణౌ, కర్ణాన్. తర్వాత ఆగత్య, లెబంతం అవ్యయం. లేవంతం అవ్యయం. ఆంగ్ పూర్వక గమ్ము ధాతు, గమ్ము ధాతువు మీద త్వా ప్రత్యయము, త్వా స్థానంలో ఎప్పు వస్తే ఆగత్య అవుతుంది. ఇది కూడా అవ్యయం. ఏమంటారు? మనకి తెలుగులో విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా, అలా అవే అలాగే సంస్కృతంలో కూడా ఉన్నాయి. కాబట్టి అవి ఇవి ఒకటి, తెలుగులో ఇంకా ఎక్కువ విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా. తెలుగులో విభక్తి ప్రత్యయాలు ఏ ఉన్నాయో వాటిని అవి అర్థంగా తీసుకుంటే సంస్కృతంలో విభక్తి ప్రత్యయాలు. సంస్కృతంలో ఏమవుతుందంటే 3 వచనాలు ఉంటాయి. 7 విభక్తులు 3 వచనాలు అంటే 21 ప్రత్యయాలు ఉంటాయి. తెలుగులో కూడా వివచనం లేకపోయినా ప్రత్యయాలు చూడండి. ప్రథమా విభక్తిలో డు, ము, వు, లు 4 ప్రత్యయాలు ఉన్నాయి కదా. డు, ము, వు ఏకవచన ప్రత్యయాలు, లు బహువచన ప్రత్యయం. అలాగా తెలుగులో ప్రత్యయములు మన సంస్కృత ప్రత్యయాలుగా అర్థం అనుకోండి. ఆ విధంగా మనం గ్రహించవచ్చు. కర్ణం అంటే కర్ణమును, నీనులా కూర్చి గురించి. అలాగే గుణై తృతీయ, చేతాచే తోడాతో. కాబట్టి గుణముల చేత ఇది చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా తెలుగు విభక్తి ప్రత్యయం. ఇవన్నీ ఒక చోట అలాగే తెలుగులో అయితే ఒక చోట రాసి ఉన్నాయి మనకి. ఇదేంటి పెద్ద ఇలాగే సంస్కృతం మీకు విభక్తి ప్రత్యయాలు ఇంతకు ముందు మరుత్తనే కానీ ఒక చోటే రాసి ఉన్నాయా ఇవన్నీ? మీరు పాటలు ఒకే చోట అన్ని విభక్తి ప్రత్యయాలు చెప్పాను చూడండి ఒకసారి. మరుత్తనే శబ్దం 9వ పాఠంలో కానీ 10వ పాఠంలో కానీ ఉంటాయి. 9వ పాఠం గురుగారు, 9వ పాఠం చెప్పండి. రేపు వీకెండ్ లో కూర్చొని చూస్తాను. చాపలాయ, ఇక్కడ చాపలాయ ఏ విభక్తి? చతుర్థి విభక్తి. చతుర్థి. మిగతా చెప్పండి. చాపలాయ, అంతే. చాపలాయ, చాపలాభ్యాం, చాపలేభ్య. ఇది చాపల అనేటువంటిది నపుంసకలింగ శబ్దం. ఎందుకంటే చపలస్య భావ చాపలం. చపలుడు, చపలుడు అంటే ఏదో తెలివి తక్కువవాడు అనుకోండి. అతని యొక్క ధర్మాన్ని చెప్పినప్పుడు తెలివి తక్కువ తనం అనమాట. ఆ తెలివి తక్కువ తనము అనే దాన్ని చెప్పినప్పుడు భావార్థంలో చాపలం అవుతుంది. అంచేత నపుంసకలింగ శబ్దం ఇది. చాపలాయ, చాపలాభ్యాం, చాపలై. తర్వాత ప్రచోదిత, ప్రచోదిత ఇంతకు ముందు వచ్చింది మనకి. కర్మార్థంలో తప్రత్యయం. పుంలింగము ఏకవచనము. ప్రచోదిత. తర్వాత వచనం ప్రచోదితౌ, ప్రచోదితా, ప్రచోదిత, ప్రచోదితౌ, ప్రచోదితా. అది ప్రపూరక చుద ప్రేరణే అని చోదనము, చుద్ అని ధాతువు అనమాట. దానికి ఈ తానే ప్రత్యయం చేసినప్పుడు ప్రచోదిత, ప్రేరేపింపబడెను, ప్రోత్సహింపబడెను అని అర్థం. ఇదే మనము తవత్తు చేరుతాం అనుకోండి, ప్రచోదితవాన్ అంటే వాడు ప్రేరేపించాడు అని అర్థం వస్తుంది.
అది కర్తర్థం, ఇది కర్మార్థం. ఇంకా తర్వాత శ్లోకం చెప్పుకుందాం. ఈసారి చూడండి, ఇది 10వ శ్లోకము రఘువంశంలో 1వ సర్గ 10వ శ్లోకం. ఈయన రఘువంశ కావ్యం రాయాలని ప్రారంభించి మొదట పార్వతీ పరమేశ్వరులకు ఆయనకి శబ్దార్థ జ్ఞానం కలగడం కోసం పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి తర్వాత తన యొక్క వినయాన్ని ప్రకటించాడు. అది నేను తెలుగు వాడిని, నేనెక్కడా, రఘువంశరాజుల యొక్క వంశం ఎక్కడా అని చెప్పడం ఏమిటంటే తను ఎంత ప్రజ్ఞావంతుడైనప్పటికీ ఎప్పుడు కూడా మనకి జ్ఞానము కలిగే కొద్ది వినయము ఎక్కువ కలుగుతుంది. అందుచేత ఆయన కవి కాళిదాసు తన యొక్క వినయాన్ని ప్రకటించాడనమాట. ప్రకటించి నాకంటే ముందు కవులు రామాయణము అవి రాశారు కదా, కాబట్టి వాళ్ళని అనుసరించి నేను ప్రవేశిస్తాను అని చెప్పాడు. చెప్పి వాళ్ళ యొక్క గుణగణాలని వర్ణించాడు. రఘువంశరాజుల యొక్క గుణగణాలని ఆ 9వ శ్లోకం దాకా ఒక 5-6 శ్లోకాల్లో ఆ విషయాలు వర్ణించాడు. వర్ణించిప్పుడు ఇంకా అంటే పీఠిక అంటామే మన అవతారిక అట్లాంటిది అనమాట. ఇది ఆ ముందు విషయం, అసలు కావ్యం ప్రారంభించడానికి ముందనమాట. తం సంత శ్రోతుమర్హంతి సదసద్వ్యక్తి హేతవః హేమ్న సంలక్ష్యతే యజ్ఞౌ విశుద్ధి శ్యామికాపివా. ఏదో తెలివి తక్కువ వాడిని అని చెప్పాను కదా అని వీడేదో రాశాడులే అని తక్కువగా తీసి పడేస్తారేమో, అలాంటిది కాదు అని చెప్తున్నాడు. తం సంతః శ్రోతుమర్హంతి సదసద్ వ్యక్తి హేతవః హేమ్రః సంలక్ష్యతే యజ్ఞౌ విశుద్ధి శ్యామికాపివ. తం సంతః శ్రోతుమర్హంతి సదసద్ వ్యక్తి హేతవః హేమ్రః సంలక్ష్యతే యజ్ఞౌ విశుద్ధి శ్యామికాపివ. పదచ్ఛేదం చెప్పండి ఎవరైనా. తం సంతః శ్రోతుం అర్హంతి సదసద్వ్యక్తి హేతవః హేమ్నః సంలక్ష్యతే హి అగ్నవ మహోదయ అంతే హి అగ్నౌ విశుద్ధిః శ్యామిక అపి వా. అంతే. తం సంతః శ్రోతుం అర్హంతి సదసద్వ్యక్తి హేతవః హేమ్నః సంలక్ష్యతే హి అగ్నౌ విశుద్ధిః శ్యామికా అపి వా. ఏదైనా ఒక కావ్యము మంచి చెడు అనేది తెలియాలంటే కావ్యానికి సంబంధించిన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడు సంగీతం బాగా పాడాడా లేదా అని ఎవరు చెప్పగలుగుతారు? ఆ సంగీత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చెప్పగలుగుతారు. మిగతా వాళ్ళు కేవలము ఆ చెవికి ఇంపుగా ఉంటే బాగుంది బాగుంది అంటారు. అంతేగాని దాంట్లో శాస్త్రీయమైన గుణదోషాలు ఆ శాస్త్రం తెలిసిన వాడే చెప్పగలడు. అలాగే ఓ కావ్యం యొక్క మంచి చెడు కావ్యానికి సంబంధించిన శాస్త్రం తెలిసిన వాడే చెప్పగలుగుతాడు. అందుచేత ఏదో కాళిదాసు ఆయన ముందు నేను ఎలా తెలివి తక్కువ వాడిని అయినా రాస్తున్నాను అన్నాడు కదా, అలా అంత మాత్రం చేత ఎవరు పడితే వాళ్ళు ఇది బాగుంది బాగులేదు అనడానికి వీలు లేదు. కావ్య శాస్త్రము కావ్యం గురించి మంచి చెడులు చెప్పగలిగిన వాళ్ళే
దీన్ని వినడానికి అర్హులు అని చెబుతాడు. ఎప్పుడు కూడా ఏ పుస్తకానికైనా సరే అంచేతే పుస్తకానికి ప్రీఫేస్ అని అంటుంటాం కదా, పీఠిక. ఆ అవతారి అది తప్పనిసరిగా చదవాలి ఏ పుస్తకం. ఎందుకంటే ఆ పుస్తకంలో ఏం చెబుతున్నాడు, ఎవరి కోసం చెబుతున్నాడు అనేది కూడా ఉంటుంది అక్కడ. ఎప్పుడు కూడా అంటే ఎటువంటి ఆడియన్స్ని లేదా ఎటువంటి చదువరుల్ని ఉద్దేశించి ఆ గ్రంథం రాశాడు అనేది దాంట్లో ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకోసమనే మనం ఏ కొత్త పుస్తకం చదవాలనుకున్నా ఆ ముందున్న పీఠికి చదవాలి. అలాగే మన ప్రాచీన కాలంలో కూడా కవులు ఏ గ్రంథం రాసినా ముందు ఆ మంగళాచరణం అని ఉంటుంది, ప్రార్థన. దాంట్లో ఆ విషయం వాళ్ళు చెప్తారనమాట. ఏం చెప్పబోతున్నాడు, అది ఎవరు చదవడానికి అర్హులు అనేటువంటి విషయం. అనుబంధ చతుష్టయము అని అంటూ ఉంటారు దాన్ని. సంబంధశాధికారీచ విషయశ్చ ప్రయోజనం. 4 అంశాలు కవి దాంట్లో సూచన చేస్తాడు. అంటే అధికారి ఆ పుస్తకం చదవడానికి ఎవడు అర్హులు, విషయం అంటే ఆ పుస్తకంలో ఏ విషయం చెబుతున్నాడు, అలాగే ప్రయోజనం అది చదవడం వల్ల ఏమిటి ఉపయోగం, సంబంధం అంటే ఆ పుస్తకానికి చదివేవాడికి ఉన్న సంబంధం. అంటే ఏం లేదు, ఏదైనా మనకి నేర్చుకోవాలని ఉండడమే సంబంధం. గురువుకి శిష్యుడికి సంబంధం ఏమిటి, బోధక భావం సంబంధం. అలాగే మనం ఏ పుస్తకం తీసుకోవాలన్నా ఉన్నా మనకి దాంట్లో ఏముందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. అంచేత అది తెలుసుకునే విషయాన్ని అది చెబుతుంది. అదే సంబంధం విషయంలో పెద్ద ఇబ్బంది లేదు. అంటే ఎవరికి ఏది కావాలో తీసుకుంటారు కాబట్టి ఆ సంబంధం దానితో వాళ్ళకి ఉన్న కోరికే సంబంధం అంతే. మిగతా విషయాలు తప్పనిసరిగా ఆ గ్రంథంలో ఏం చెప్తున్నాడో విషయం చెబుతాడు, ఆ గ్రంథం చదవడానికి అర్హులు ఎవరో చెబుతారు, దానికి ప్రయోజనం ఏమిటో చెబుతారు అన్నమాట. సాధారణంగా ఇది మనకి శాస్త్ర గ్రంథాల్లో తప్పనిసరిగా ఉంటుంది. సాహిత్య గ్రంథాల్లో అంత పర్టికులర్గా తప్పనిసరిగా ఉండకపోవచ్చు, కానీ ప్రార్థన అనేది ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, మంగళాచరణం అనేది. కానీ శాస్త్ర గ్రంథం అయితే తప్పనిసరిగా ఆ విషయాలు చెప్తారన్నమాట. ఇప్పుడు చూడండి, వ్యాకరణానికి మునిత్రయం నమస్కృత్య తదుక్తి పరిభావ్యచ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే అని భట్టోజీ దీక్షితుడు ఆ కౌముది అనే గ్రంథానికి మొట్టమొదటి ప్రార్థనా శ్లోకం రాస్తారు. అక్కడేమిటి వైయాకరణ సిద్ధాంత కౌముది దాని పేరు పెడుతూ, అంటే వ్యాకరణ సిద్ధాంతాలకి కౌముది లాంటిది, బాగా ప్రకాశింపజేసేటువంటిది ఈ గ్రంథం. అది చదివితే ఆ వ్యాకరణ సిద్ధాంతాలు మనకి బాగా తెలుస్తాయి. అది ప్రయోజనం అన్నమాట. అలాగా ఆ విషయాన్ని దాంట్లో చెబుతుంటారు. అలాగే బాలానాం సుఖబోధాయ క్రియతే తర్క సంగ్రహ అని చెబుతారు ఆయన. తర్క సంగ్రహానికి ముందు అన్నం భట్టు అనేటువంటి ఆయన ప్రార్థన చేసినప్పుడు, అంటే ఈ తర్క సంగ్రహం రాస్తున్నాను, ఇది బాలునికి సులభంగా అర్థం అవడం కోసం ఇది రాస్తున్నాను అన్నాడు. అంటే ఆ తర్కం అనే శాస్త్రంలో ప్రవేశించాలనే కోరిక ఎవరికైతే ఉందో అటువంటి బాలురు దీనికి అర్హులు. తర్కంలో చెప్పబడిన విషయాలన్నీ ఇక్కడ సంగ్రహంగా చెబుతున్నాను అని ఆ సూచన చేస్తారన్నమాట. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఈయన తం సంతః శ్రోతుం అర్హంతి. తమ్ అంటే పైన ఏదైతే రఘూణాం అన్వయం వక్ష్య అన్నారో అది, దానిని ఆ రఘువంశాన్ని గురించి నేను చెప్పబోయేదాన్ని అంటే ఆ కావ్యాన్ని సంతః శ్రోతుం అర్హంతి. సంతః అంటే సత్పురుషులు, శ్రోతుం వినుటకు, అర్హంతి తగి ఉన్నారు. ఈ సత్పురుషులు ఎవరు? సత్పురుషులు అంటే సదసత్ వ్యక్తి హేతవ. సత్ అసత్, సత్ మంచి, అసత్ అంటే చెడు, దాన్ని వ్యక్తి పైకి వ్యక్తపరచడం, తెలియజేయడం, స్పష్టంగా చెప్పగలగటం, దానికి కారణమైన వాడు. మంచి చెడు
పైకి చెప్పగలిగిన వాళ్ళు అన్నమాట. చెప్పడానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళు ఈ గ్రంథాన్ని వినడానికి అర్హులు అన్నాడు. హేమ్న సంలక్ష్యతే హి అగ్నౌ విశుద్ధి శ్యామికా అపి వా. అలా ఎందుకు చెప్పాడు అంటే తెలిసి తెలియకుండా ఏదోటి దాని గురించి కామెంట్ చేయకుండా ఉండడం కోసం చెప్పాడు అన్నమాట. కొంతమంది పక్కవాడు అది బాగుందంటే వీడు కూడా బాగుందని ఒప్పేసుకుంటాడు, పక్కవాడు బాగులేదంటే వీడు కూడా బాగులేదంటాడు. అంటే స్వయంగా వీడు ఆలోచించి నిర్ణయం ఏమీ చేయడు. పరప్రత్యయనేయ బుద్ధి అని అంటాడు. పరప్రత్యయ నేయ బుద్ధి అంటే పరుడు మీద విశ్వాసం ఉంది వీడికి. వాడు బాగా చెబుతాడు, వాడు కరెక్ట్గా చెబుతాడని ఓ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము చేతనే వీడి యొక్క బుద్ధి కూడా తీసుకెళ్ళబడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, వాడు ఏ మాట చెప్తే దాన్నే వీడు అంగీకరించి అవును అలాగే అంటాడు. అంచేతనే కదా ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకి వాటికి చూసారా, బాగులేదని వాడు ప్రారంభిస్తే మిగతా వాడు కూడా చూసినా చూడకపోయినా బాగోలేదు బాగోలేదు అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ బాగోలేదు అన్నాడు కాబట్టి వీడు కూడా బాగోలేదు అంటాడు. అలాగా అంచేత అట్లా పనికిరాదనే ఉద్దేశంతో ఏమన్నాడంటే కావ్యము యొక్క గుణదోషాలని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని చదివి బాగుందా లేదా చెప్పాలి. ఎందుకంటే ఈయన ఇంకో దాంట్లో చెప్తాడు, పురాణమిచ్చేవన సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవజ్యం. పురాణమిచ్చేవన సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవజ్యం సంతః పరీక్ష్యాన్యతరద్భజంతే మూఢ పరప్రత్యయనేయ బుద్ధి అని చెప్తారు. అంటే పాతది కదా మంచి అనుకోవద్దు, కొత్తది కదా చెడు అనుకోకూడదు. పురాణమిచ్చేవన సాధు సర్వం. మా తాత చెప్పాడు, లేకపోతే మా ఇంట్లో ఇదివరకు నుంచి చేసేవారిలాగా అని చెప్పి మనం సాధారణంగా చెప్పేస్తూ ఉంటాం. అంచేత పాతది కదా అని చెప్పి అదంతా మంచి అనుకోకూడదు. ఇది కొత్తగా ఈ మధ్యనే ఈయన కావ్యం రాశాడు, లేదా కొత్తగా ఈ మధ్యనే వచ్చింది కాబట్టి ఇది చెడ్డది అని అనుకోకూడదు. నచాపి కావ్యం నవం ఇత్యవత్యం. ఇది కొత్తగా వచ్చిన అంత పెద్దగా దీన్ని పట్టించుకోకర్లేదని దాన్ని తిరస్కరించకూడదు. ప్రాచీనమైంది కదా అని అది చాలా గొప్పది అని భావించకూడదు. ఏం చేయాలంటే సంతః పరీక్ష అన్యతరద్భజంతే. పరీక్షించి వాళ్ళంతటి వాళ్ళు దాన్ని పరీక్షించి చదివి ఇది బాగుందా లేదా అనేదాన్ని నిర్ణయించుకోవాలి. మూఢ పరప్రత్యయనేయ బుద్ధి. మూఢుడైన వాడు ఏం చేస్తాడట, ఇతరులు చెప్పిన దాన్నే అతడు కూడా అంగీకరిస్తూ ఉంటాడు. కాబట్టి అలా చేయకూడదు, మీ అంతటి మీరుగా చదివి నిర్ణయించుకోవాలి అని చెప్తున్నాడు. సరే, ఇక్కడ ఏమిటన్నాడంటే బంగారం ఉంది, బంగారం మంచిదా కాదా అనేది ఎవరు చెప్పగలరు అంటే మనం అయితే ఇప్పుడు ఏదో గోల్డ్ స్మిత్ కంసాలు చెప్తాడు అంటాం, అది కాదు, అగ్ని చెబుతుంది. బంగారాన్ని ఏం చేస్తాడు వాడు మాత్రము అగ్నిలో కనుక వేస్తే దాంట్లో ఉన్న మలినం విడిగాను బంగారం విడిగాను తెలిసిపోతుంది మనకి. అంచేత బంగారము యొక్క విశుద్ధి అంటే స్వచ్ఛత, శ్యామిక మాలిన్యం, దాని స్వచ్ఛత మాలిన్యము అనేవి ఎక్కడ గుర్తింపబడతాయి అంటే హేమ్నః. బంగారము యొక్క స్వచ్ఛత మాలిన్యము ఎక్కడ గుర్తింపబడతాయి? అగ్నవు, అగ్ని యందు గుర్తింపబడతాయి. అంటే బంగారము యొక్క మంచి చెడులను చెప్పగలిగినది అగ్ని అన్నమాట. మనం అగ్నిలో కనుక వేస్తే దాంట్లో బంగారము మలినం ఉంటే మలినము విడిగా వచ్చేస్తుంది. కాబట్టి అందువల్ల ఏమన్నాడంటే హేమ్నః బంగారము యొక్క విశుద్ధి స్వచ్ఛత, శ్యామిక వా మాలిన్యము కానీ అగ్నవు అగ్నియందు సంలక్ష్యతే గుర్తింపబడుతోంది. అదేవిధంగా
ఈ కావ్యం యొక్క మంచి చెడులు ఎలా తెలుస్తాయంటే సదసద్వ్యక్తి హేతవ సంతః తం శ్రోతుం అర్హంతి. అంటే కావ్యం యొక్క మంచి చెడులను చెప్పగలిగిన వాళ్ళు ఈ కావ్యాన్ని వినడానికి అర్హులు. అంటే వాళ్ళ దగ్గరే దీని మంచి చెడులు తెలియబడతాయి. కావ్య శాస్త్రం వేరే ఉంటుంది, దేనికి దానికి విడివిడిగా ఉంటాయి. మనకి కావ్యానికి కూడా ఒక శాస్త్రం ఉంది, అలంకార శాస్త్రము అంటారు దాన్ని. ఆ అలంకార శాస్త్రంలో ఆ గుణములని, అలంకారములని, రసములని, రకరకాల సామగ్రి కావ్యానికి సంబంధించి. మనం వంట ఉందనుకోండి, వంట కూడా పాకశాస్త్రం ఉంటుంది, దానికి సంబంధించిన ఏది ఎట్లా ఉండాలి, ఏ పదార్థం ఎంత వేయాలి అనేది ఉంటుంది. కాబట్టి ఆ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు దాని యొక్క మంచి చెడు చెప్పగలుగుతారు. అంచేత తం అంటే ఆ కావ్యమును గురించి సదసద్వ్యక్తి హేతవ మంచి చెడులను చెప్పగలిగిన లేదా చెప్పడానికి కారణమైనటువంటి సత్తః సత్పురుషులు శ్రోతుం వినుటకు అర్హంతి యోగ్యులగుచున్నారు. హీ హీ అనేది ఇప్పుడు కూడా ఎందువలన అనగా పైన ఒక విషయాన్ని చెప్పి దాన్ని సమర్థించడానికి మరొక వాక్యం చెబుతుంటారు, లేదా దాన్ని ఇంకా ఉపపాదన చేయడానికి, వివరించడానికి ఈ హీ అని వాడుతూ ఉంటారు అన్నమాట. హీ అంటే ఎందువల్ల అనగా హేమ్నః బంగారము యొక్క విశుద్ధి స్వచ్ఛత శ్యామిక, లేదా ఇక్కడ వా అనేది ముందుకు తీసుకురావచ్చు. విశుద్ధి స్వచ్ఛత వా లేదా శ్యామిక అపి మాలిన్యమును అగ్నౌ అగ్నియందు సంలక్ష్యతే గుర్తింపబడును. బంగారం యొక్క స్వచ్ఛత కానీ మాలిన్యము కానీ, మనం తెలుగులో అయితే 2 సార్లు అంటాం, స్వచ్ఛత కానీ మాలిన్యము కానీ అని. ఈ వా అంటే ఒకసారి అంటే చాలు, స్వచ్ఛత లేదా మాలిన్యము. స్వచ్ఛత లేదా మాలిన్యము అగ్ని యందు గుర్తింపబడుతుంది. ఇది ఒక దృష్టాంతం అనమాట. ఈ దృష్టాంతాన్ని బట్టి పైన అర్థం చేసుకోవాలన్నమాట. అంటే సత్పురుషులు అంటే పండితులు అనమాట, మంచి చెడు చెప్పగలిగిన పండితులు. వాళ్ళు ఈ కావ్యాన్ని చదవడానికి అర్హులు. అంచేది వాళ్ళు చదివి చెప్పాలి మంచో చెడో, అంతేగాని తెలియని వాళ్ళు చెప్పకూడదని ఉద్దేశం. చెప్తారా ఎవరైనా? నేను ప్రయత్నం చేస్తాను మహోదయ్. చెప్పండి. తం సంతః శ్రోతుమర్హంతి సదసద్వ్యక్తి హేతవః హేమ్నః సంలక్ష్యతే హ్యగ్నౌ విశుద్ధిః శ్యామికాపి వా. తం పదచ్ఛేదః తం సంతః శ్రోతుం అర్హంతి సదసద్వ్యక్తి హేతవః హేమ్నః సంలక్ష్యతే హి అగ్నౌ విశుద్ధిః శ్యామికా అపి వా. అన్వయః సదసద్వ్యక్తి హేతవః సంతః తం శ్రోతుమే అర్హంతి హి హేమ్నః విశుద్ధిః వా శ్యామికా అపి అగ్నౌ సంలక్ష్యతే. సదసద్వ్యక్తి హేతవః అంటే మంచి చెడు కారణాలు తెలిసినటువంటి సంతః పుణ్యాత్ములు, తం సత్పురుషులు పండితులు, మంచి చెడు కారణాలు తెలిసినటువంటి పండితులు, తం ఆ కావ్యమును శ్రోతుమే అర్హంతి వినడానికి అర్హత కలిగిన. పొరపాటు ఏ కారం పడింది? శ్రోతుం. శ్రోతుం అర్హంతి వినడానికి అర్హులు, అర్హతను కలిగిన వారై ఉన్నారు. హి ఏలనన హేమ్నః అంటే బంగారం యొక్క విశుద్ధి స్వచ్ఛత వా లేదా శ్యామిక మాలిన్యము అపి కూడా అగ్నౌ అగ్నియందు సంలక్ష్యతే గుర్తింపబడుతుంది. అంతే. బాగుంది. ఇంకా ఎవరైనా?
చేయండి, పర్వాలేదు, ప్రయత్నం చేయండి బాబు. కొంచెం మీదకి వెళ్ళండి, నేను చెప్తాను. ప్రయత్నం ఆ? కొంచెం మీదకి వెళ్తారా? కొంచెం పదఛేదనం కాకుండా మీద పద్యం శ్లోకం మీదకి పెట్టు. పద్యం కొద్దిగా కింద దింపండి సార్. అది. పద్యం కొద్దిగా కింద దింపండి. అది ధన్యవాదం. తం సంతః శ్రోతుమర్హంతి సదా సజ్జక్తి హేతవః హేమ్య సంరక్షతి యజ్ఞౌ విశుద్ధి శ్యామికాపి వా. అన్వయం. సదా సజ్జక్తి హేతవః సంతః తం శ్రోతుం అర్హంతి హి హేమ్నః విశుద్ధిః వా శ్యామికా అపి అగ్నౌ సంరక్షతే. మంచి చెడులు తెలుసున్న పండితులు, సంతః అంటే పండితులు, తం శ్రోతుం ఈ కావ్యం వినడానికి అర్హులు, సంశ్రోతుం అర్హంతి ఈ కావ్యం వినడానికి అర్హులు. ఎలాగంటే హేమ్న బంగారం యొక్క విశుద్ధి శుద్ధత్వము ఎలాగా శ్యామిక అంటే లేదా అంటే అది కాని ఇది కాని అంటాం కదా, అలాగా లేదా లేక అన్నమాట. లేదా శ్యామిక చెడుతనాన్ని, బంగారం యొక్క మలినాన్ని, శ్యామిక మలినాన్ని అపి కూడా అగ్నిలో వేస్తే కానీ సంలక్షతే తెలియదు. అగ్నియందు సంలక్షతే గుర్తింపబడదు. సంలక్షణి అంటే గుర్తించడం. మంచి చెడు గుర్తింపబడుతుంది అగ్నియందు. అంటే మనం వీలైనంత వరకు అక్కడున్న పదానికి అర్థమే చెబితే మంచిది. తర్వాత భావార్థం మన ఇష్టమైన చెప్పుకోవచ్చు, మనకి ఎలా అర్థమైతే అలా చెప్పచ్చు. ఎందుకంటే సంస్కృత పదాలకి అక్కడికి అర్థం మనకి తెలిస్తే దానివల్ల అది కర్తరి ప్రయోగమా, కర్మణి ప్రయోగమా, లేదా ఏకవచనమా, బహువచనమా, ఏ విభక్తి, ఇవన్నీ మనకి తెలుస్తాయి. వర్తమాన కాలమా, భూతకాలమా, అంచేత ఉన్నదొన్నట్టుగా చెప్పడం అందుకోసం అనమాట. గురుగారు నేను చెప్తానండి. చెప్పండి. తం సంతః శ్రోతుమర్హంతి సదసద్విక్తి హేతవః హేమ్నః సంలక్ష్యతే హ్యగ్నౌ విశుద్ధి శ్యామికాపి వా. పదచ్ఛేదం. తం సంతః శ్రోతుం అర్హంతి సదసద్వ్యక్తి హేతవః హేమ్నః సంలక్ష్యతే హి అగ్నౌ విశుద్ధి శ్యామికా అపి వా. అన్వయం. సదసద్వ్యక్తి హేతవః మంచి చెడుల కారణం చేత, మంచి చెడులు చెప్పడానికి కారణమైన సంతవః పండితులు తం శ్రోతుం అర్హంతి దానిని చెప్పడానికి అర్హులు. వినడానికి అర్హులు. హీ ఎలాగంటే హీ ఏమ్నః అంటే బంగారము యొక్క విశుద్ధి అంటే స్వచ్ఛతని, లేదా శ్యామిక అంటే మలినము కూడా అగ్నియందు సంరక్షిత, అగ్నియందు తెలుపబడుతుంది. అంతే. సంరక్షిత. చెప్పండి. చెప్తాను. ధన్యవాద మహోదయ. తం సంతః శ్రోతుమర్హంతి సదసద్విక్తహేతవః హేమ్నౌ సంలక్షతే హ్యగ్నౌ విశుద్ధిః శ్యామికాపి వా. పదచ్ఛేదః. తం సంతః శ్రోతుం అర్హంతి సదసద్విక్తి హేతవః హేమ్నః సంలక్షతే హి అగ్నౌ విశుద్ధిః శ్యామికా అపి వా. అన్వయః. సదసద్వక్తి హేతవః ఎలా అయితే మంచి చెడుల యొక్క చెప్పకుండా ఎలా అయితే అంటారు. సదసద్విక్తి హేతవః
అంటే మంచి చెడులు సంతహ పండితులు తమ్ శ్రోతం వారు వింటేనే అర్హులు వారు పండితులే అర్హులు అవుతారు వినడానికి అర్హులు వినడానికి అర్హులు హీ హేమ్ నౌ అలాగే హీ ఎందువలన హేమ్ నౌ అంటే బంగారం విశుద్ధు బంగారం యొక్క స్వచ్ఛత విశుద్ధి అంటే స్వచ్ఛత వా అంటే లేక శ్యామిక మలినం అపి అగ్నౌ సంలక్షతే అది అగ్ని యందు ఎలా ద్వారా తెలుస్తుంది. గంగాధర్ గారు చెప్పండి. గురువు గారు చిన్న డౌట్ గురువు గారు, అది అపి అనేది ముందు శ్లోకంలో కూడా చెప్పినప్పుడు అయినప్పటికీ అని చెప్పారు అక్కడ. ఇక్కడ అపికి మీనింగ్ మారిపోతుంది. ఇక్కడ కూడా అని చెప్పారు. అంటే అది మారిపోతుందా? సేమ్ ఒకటే మీనింగ్ ఉండదా? అలా కాదు, మామూలుగా అపి అంటే కూడా అని అర్థం. రెండు చెప్పాము ఇక్కడ, విశుద్ధి శ్యామిక రెండు ఉన్నాయి కాబట్టి రెండింటిని చెబుతున్నా కాబట్టి కూడా. రామ లక్ష్మణ అపి, రామ రాముడు, లక్ష్మణ అపి లక్ష్మణుడు కూడా. రామ గచ్చతి లక్ష్మణ అపి గచ్చతి, అలాగనమాట. పైన ఆ సందర్భం ఏమిటి అక్కడ, అదేమిటిది తనువాగ్విభవ అపి సన్ అన్న. తనువాగ్విభవ అపి అంటే మామూలుగా చెప్పాలి, కొంచెము వాక్య సంపద శబ్ద సంపద కలిగిన వాడు కూడా అని. కానీ కలిగిన వాడు కూడా అంటే అక్కడ సందర్భానికి అర్థం సరిపోదు కదా. ఇప్పుడు తథాపి అంటాం, తథాపి అంటే అయినప్పటికీ అని అర్థం చెబుతాం. అంటే అపి అని అక్కడ కూడా ఉంది. తథా అంటే ఆ విధముగా, అపి అంటే కూడా, తథాపి అంటే ఆ విధముగా కూడా అని చెప్పాలి. కానీ అలా చెప్పం, తథాపి అంటే అయినప్పటికీ అని చెప్తాం. అంచేత అక్కడ సందర్భానికి కుదిరేటట్టుగా చెప్పాలర్థం, అంచేత అలా చెప్పారు. సంతః శ్రోతుమర్హంతి సదసద్వ్యక్తి హేతవః హేమ్నః సంలక్ష్యతే యజ్ఞౌ విశుద్ధిః శ్యామికాపి వా. అన్వయః సదసద్వ్యక్తి హేతవః సంతః తం శ్రోతుం అర్హంతి హి హేమ్నః విశుద్ధిః వా శ్యామికా అపి అగ్నౌ సంలక్ష్యతే. సదసద్వ్యక్తి హేతవః మంచి చెడులు చెప్పటానికి కారణమైనటువంటి సంతః పండితులు తం ఆ కావ్యాన్ని శ్రోతుం అర్హంతి వినడానికి తగినవారు. హి ఎలాగంటే హేమ్నః బంగారము, విశుద్ధి మలినము గాని, మలినము వా కానీ, స్వచ్ఛత సారీ విశుద్ధి స్వచ్ఛత వా లేదా శ్యామిక మలినము కూడా అగ్నవు అగ్ని యందు సంలక్ష్యతే తెలుపబడుతుంది, తెలుస్తుంది, తెలియబడుతుంది, గుర్తింపబడుతుంది. ఇంకా ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను సార్, వెనక పెంచుకోండి. డైరెక్ట్ అన్వయం చెప్తాం గురుగారు. సదసద్వ్యక్తి హేతవః సంతః తం శ్రోతుం అర్హంతి ఈ హేమ్నః విశుద్ధిః వా శ్యామిక అపి అగ్నౌ సంలక్షతే. సదసద్వ్యక్తి అంటే కావ్యం యొక్క మంచి చెడుల గురించి వినుటానికి అర్హత కలవారైనటువంటి సంతులు అంటే పండితులు, తం శ్రోతం అర్హంతి అర్హత గలవారైనటువంటి వారు ఎలాగంటే బంగారము యొక్క స్వచ్ఛత కానీ మాలిన్యము కానీ అగ్ని యందు మాత్రమే గుర్తింపబడుతుంది. అంతేనా గురుగారు? ఇప్పుడు మీకు ఈ ప్రథమ సర్గలో రఘువంశము కావ్యము ప్రథమ సర్గ 10వ శ్లోకం దాకా చెప్పాము. తర్వాత 2వ సర్గలో చెప్తాము. ఈ ప్రథమ సర్గ ఈ 10 శ్లోకాలు ఎందుకు చెప్పానంటే
ఆ రఘువంశరాజుల యొక్క గొప్పతనాన్ని కాళిదాసు ఎట్లా చెప్పాడో అది మన ప్రాచీన భారతదేశ సంస్కృతికి సంబంధించిన అంశం కాబట్టి అది చెప్పడం జరిగింది. తర్వాత నుంచి మీకు సోమవారం నుంచి చెప్పుకునే పాఠంలో ద్వితీయ సర్గలోంచి శ్లోకాలు చెబుతాను. ఇలాగా మీకు శనాదివారాలు రేపు ఖాళీ కాబట్టి ఒక ఎక్సర్సైజ్ లాంటిది దాంట్లో సమూహంలో పోస్ట్ చేస్తాను. మీరు ఇచ్చిన వర్క్ అంతా కూడా నెమరు వేసుకోవడం సరిపోతుంది సార్. మీరు చెప్పిన పాఠాలన్నీ నెమరు వేసుకుంది సరిపోతుంది, రివైజ్ చేసుకుంది సరిపోతుంది వీకెండ్స్. ఏమిటంటారు? ఏం లేదండి, మీరు చెప్పండి. గురుగారు మీరు చెప్పిన పాఠాలు నెమరు వేసుకుంటే సరిపోద్ది 2 రోజులు అంటున్నారు. మీకు ఏదో కొన్ని శబ్దములు ధాతువులు అవి చెప్పాం కదా, అలాగే ఇప్పుడు ఈ పదములు ఎలా విడదీయాలో ఇట్లాంటివి చెప్పాం కదా. కాబట్టి వీటిని ఎక్సర్సైజ్ గా ఇస్తే మీరు రేపు ఎల్లుండా ఆ పని చేస్తారని. ఇంకా ఖాళీగా ఉంటే ఈ 10 శ్లోకాలు వాటి యొక్క అర్థాలు అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. సరే, ఇంకా ముగిద్దాము. కాయేన వాచా మనసేంద్రియైర్వా నారాయణాయేతి సమర్పయామి, శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం.